అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గురుగారు, మొన్నటి వరకు బంగారం చాలా ఎక్కువ వరకు పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు బంగారం పెరుగుతుందా, తగ్గుతుందా, కొనాలా, అమ్మాలా? అసలు బంగారం మీద ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 100% మళ్ళీ పెరుగుతుందండి. మళ్ళీ పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడున్న రేటు కంటే కూడా 100% పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా అంటే 184 దాకా వచ్చి అది 145 దాకా ఏమో వెళ్ళి మళ్ళీ కొంచెం ముందు మూమెంట్ వస్తూ వెనక్కి వెళ్తూ ఉంది కదా. ఇక్కడ ఖచ్చితంగా 100% బంగారం రేటు మళ్ళా పెరగనుంది. ఇది రాసి పెట్టుకోండి. బంగారం రేటు, సిల్వర్ రేటు, క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ విపరీతంగా పెరుగుతాయి. బికాస్ ఆఫ్ నెక్స్ట్ యుద్ధ సంబంధించినటువంటివన్నీ పెరగనున్నాయి కాబట్టి. అంటే ఇక్కడ ఏదో యుద్ధం ఏదో వచ్చి ఆగిపోవడం జరిగింది మనకు 2 months బ్యాక్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది. ఇది యుద్ధం ఏదో 1 రోజు 2 రోజులు కాకుండా కొనసాగుతుంది విపరీతంగా. దీనివలన బంగారం మీద, వెండి మీద, కొన్ని మెటల్స్ మీద అండ్ క్రూడ్ ఆయిల్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల ఆయిల్ దొరకకపోవడం, స్తంభించుకుపోవడం, రవాణా శాఖలు కొన్ని ఆగిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. వాటి వల్ల విపరీతంగా రేట్లు పెరగడం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి బంగారం అంటే కొనుక్కోవడం ఆపుతారు, పెట్రోల్ ఇలాంటివి అయితే అసలు ఇబ్బంది అవుతుంది. స్తంభించేటువంటి సమయం నడుస్తుంది ప్రపంచం మొత్తం. ఈ క్రూడ్ ఆయిల్ లేకపోవడం వల్ల కొంత స్తంభిస్తుంది. అంటే మనకి పెట్రోల్ డీజిలే కదా. కాబట్టి ఏంటంటే దీని వలన పవర్తో నడిచేటువంటి వాటికి గిరాకీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ వాటికి బాగా గిరాకీ పెరుగుతుంది. సో ఏదైనా కొనుక్కోవాలనుకుంటే బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. అవి కూడా రేట్లు పెరుగుతాయా? అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే గతంలో ఎవరైతే ఈ గోల్డ్ మీద పాపం ఎక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో తగ్గింది అని బాధపడేటువంటి వారికి ఒక రకంగా చెప్పాలంటే శుభవార్త. 100% అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తాను. మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే గోల్డ్ మీద మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలా ఎటువంటి సందేహం లేదు. ఓన్లీ మూన్ అండ్ జూపిటర్ బాగున్నాడు అప్పుడు సిల్వర్ మీద చేయండి. బికాస్ ఆఫ్ సిల్వర్కి మూన్ కారకుడు, గోల్డ్కి జూపిటర్ అండ్ సన్ కారకుడు, ఇత్తడి ఇట్లాంటి వాటికి ఓన్లీ జూపిటర్ కారకుడు. అండ్ ఐరన్ మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆయిల్స్, ఐరన్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ యుద్ధాలు పెరగడం వల్ల ఈ ఆయిల్ రేట్ పెరిగిపోద్ది. అట్లాంటి వాళ్ళు సాటర్న్ బాగున్న వాళ్ళు కనుక ఆయిల్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు విపరీతంగా పెరుగుతుంది. కాపర్ మీద కూడా చాలా మంది బిస్కెట్లు అవి కాపర్ మీద అండ్ ల్యాండ్స్ మీద మీరు చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మార్స్ బాగుండాలి వాళ్ళకి. ఇక్కడ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. గోల్డ్ మీద గోల్డ్ పెరుగుతుందని అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొంతమందికి అందులో లాభం వస్తుంది, హై రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తగ్గినప్పుడు నష్టం వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ జూపిటర్ సన్ బాగలేని వాళ్ళందరూ హైలో ఇంకా తగ్గే ముందు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ టైం అలా ఉండి వాళ్ళకి నష్టపోయే టైము 12th house లార్డ్ ఫలితాలు వస్తున్నప్పుడు తగ్గే మూమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పాపం వాళ్ళ టైం బాగోక 184 దగ్గర 185 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అరే ఏంటిది ఒకసారి 20,000 తగ్గిపోయింది, 30,000 తగ్గిపోయిందని కంగారు పడి అప్పటికప్పుడు తీసేసి అమ్మో ఇంకో తగ్గిపోద్దంట, ఇంకా 1,00,000కి వెళ్ళిపోద్దంట అని నష్టాన్ని తీసేసిన వాళ్ళు ఉంటారు. ఎవరు? జూపిటర్ అండ్ సన్ పాడైన వారు 12th house ఫలితాలు వస్తున్నప్పుడు. ఎప్పుడైనా సరే మన జన్మజాతకంలో 12th house అంటే ఖర్చు పెట్టడం, నష్టపోవడం, 3rd house అంటే దారిద్రం అనుభవించడం, దానివల్ల అంటే 12-3 కాంబినేషన్ ఉన్నప్పుడు అటువంటి వాటికి చేయకూడదు.